అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్ అందరికీ స్వాగతం చెబుతోంది. దేశ యువత తిరిగిన చోటే తిరుగుతోంది, పరిగెడుతోంది. దేశ యువత పరీక్షల కోసం అలుపెరిగిన పోరాటం చేస్తోంది. దేశ యువత దేశ భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను తమ భుజస్కంధాలపై మోస్తోంది. అదే యువతను బొద్దింకలుగాను, ప్రాణ జీవులుగాను పోల్చితే, ఆ పోల్చడం యువతకు తెలిస్తే ఏమవుతుంది? దాని మీదే ఈరోజు విశ్లేషణ. ఆ యువతకి ఆ పోల్చడం, ఆ కంపారిజన్ తెలిస్తే అప్పుడే పుడుతుంది, అక్కడే పుడుతుంది కోపం, అక్కడే పుడుతుంది, అప్పుడే పుడుతుంది విప్లవం. అదే చెప్పింది కాక్రోచ్ జనతా పార్టీ. అటువంటి ప్రతీకలు కూడా పుడతాయని చెప్పింది కాక్రోచ్ జనతా పార్టీ. అదే ఉదాహరణ. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతోంది. ప్రజలను చిన్న చూపు చూస్తే, యువతను అవమానిస్తే వాళ్ళు ఒక్కటవుతారు. అప్పుడేమవుతుంది? ఒక యువకుడిని అరుపుని నెగ్లెక్ట్ చేయవచ్చు, ఒక ఓటర్ని నిర్లక్ష్యం చేయవచ్చు, ఒక నిరుద్యోగి బాధని లెక్క చేయకపోవచ్చు. కానీ అదే కోట్లాది మంది యువత ఏకం అవుతే ఏమవుతుంది? అది తుఫానుగా, సునామీగా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు యువత ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని గౌరవించే, మమ్మల్ని నమ్మే నాయకులు కావాలా? అటువంటి వ్యవస్థలు కావాలా? లేక మమ్మల్ని అవమానించే వ్యవస్థలు, నాయకులు కావాలా అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు యువత. ప్రజాస్వామ్యంలో తీర్పు కోర్టుల నుంచి రాదు, బ్యాలెట్ బాక్సుల నుంచి వస్తుంది. దీని మీదే ఈరోజు మే 15 సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు సందర్భంలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు యువతను ఉద్దేశించి. కొంతమంది పరాన్న జీవులుగా, బొద్దింకలుగా మారి, బొద్దింకలుగా ప్రవర్తిస్తూ ఆర్టీఐ యాక్టివిస్టులుగా, మీడియా వ్యక్తులుగా, తయారై వ్యవస్థలపై, వ్యక్తులపై బురద జల్లుతూ, వ్యవస్థలను అవమానిస్తూ ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆ కోర్టు హాల్లో. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యువతలో అలజడి రేపింది. ఆ అలజడిని తెలుసుకొని మరుసటి రోజే సదరు ప్రధాన న్యాయమూర్తి, గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి
కార్యాలయం నుండి ఒక వివరణ ఇచ్చారు. నేను యువతను అవమానించడానికి మాట్లాడలేదు. నా నేను యువతను చాలా గౌరవిస్తాను, చాలా ప్రేమిస్తాను. అలాగే యువత కూడా నేనంటే చాలా గౌరవము. ఈ వికసిత భారత్లో మానవ వనరులైన యువతని నేను చాలా గౌరవిస్తాను. వాళ్ళు మూలస్తంభంగా ప్రజాస్వామ్యానికి, ఈ దేశ అభివృద్ధికి మూలస్తంభాలుగా చూస్తాను అని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆ వివరణను ఎక్కువ శాతం యువత నమ్మటం లేదు. ఇంచేత ఆ వ్యాఖ్యలలో ఉన్న తీవ్రత, అవి ఎవరైనా కానివ్వండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అవ్వచ్చు, లేక ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, గవర్నర్లు అవ్వచ్చు, ఆఖరికి దేశ ప్రెసిడెంట్లు అవ్వచ్చు, జన సమూహాన్ని నోటి దురుసుగా మాట్లాడకూడదు, జన సమూహాన్ని అవమానించకూడదు. తమకి అధికారం ఉందని, తమ మాటే చెల్లుబాటు అవుతుందని, తమ మాటే చట్టం అని చెప్పి అనుకుని అలా జన సమూహాన్ని, ముఖ్యంగా యువతని అలా పరాన్న జీవులు, పారసైట్స్, బొద్దింకలు అని పోలిస్తే ఎంత బాధ కలుగుతుంది ఎవరికైనా. అలా అనొచ్చా? వారి హోదా ఎంతైనా, ఏదైనా అవ్వచ్చు, ఎంత పెద్ద హోదా అయినా అవ్వచ్చు. ఎవరిచ్చారు వారికి అధికారం? వారి యువతను అవమానించే అధికారం ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చిందా? ఏ ఆర్టికల్ ఇచ్చింది రాజ్యాంగం? అంచేత ప్రతి వ్యక్తి హోదాను బట్టి కాదు, వ్యక్తిత్వంతో మాట్లాడాలి, మానవత్వంతో మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ఏ హోదాలో ఉన్నప్పటికీ సాటి మనుషుల్ని గౌరవించాలి. వారు తప్పు చేస్తే తప్పును విమర్శించు, ఆ తప్పు చేసిన వ్యక్తిని విమర్శించండి. ఎన్నికలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి. కానీ మన వ్యక్తిత్వాన్ని మర్చిపోకూడదు, మన క్యారెక్టర్ని లూజ్ చేసుకోకూడదు. మన క్యారెక్టర్తో క్యారెక్టర్ అన్నిటికన్నా ప్రధానమైనది క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వం. దాన్ని బట్టే మనకు గౌరవం వస్తుంది. ఎన్నికలు వస్తాయి, పోతాయి, పార్టీలు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు. కానీ సామాన్యుడు రాత మారిందా అని అడిగితే జవాబు ఏమి చెప్పాలి? మారలేదే లేదు అని చెప్పాలి. అంతకన్నా వేరే మార్గం లేదు. ఎక్కడ మారింది? ఏం మారింది? కొన్ని వ్యవస్థలలో, కొన్ని వర్గాలలో, కొన్ని చోట్ల ఆర్థిక అభివృద్ధి జరిగింది, కాదంటలేదు. కానీ లో ఇన్కమ్ గ్రూప్ ప్రజల యొక్క రాత ఏమైంది? ఏం మార్పు లేదు వాళ్ళలో. డబ్బున్న వాళ్ళు, అర్బన్ ఏరియాలో నివసిస్తున్న వాళ్ళ డిగ్రీలు వేరేగా విధంగా ఉంటాయి. వాళ్ళ చదువు, నాలెడ్జ్. ఒక 10th క్లాస్ ఒక డిగ్రీ చదివిన కుర్రాళ్ళు ఒక అర్బన్ కాలేజీలో చదివిన కుర్రాడికి, ఒక పల్లెటూరులో చదివిన కుర్రాడికి ఎంత తేడా ఉంటుందండి? కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ. ఎందుకు ఉండాలి ఆ తేడా చదువులో? ఇక్కడ అర్బన్ ఏంటి, రూరల్ ఏంటి? ఎందుకు వస్తుంది ఆ తేడా? ఎందుకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రూరల్ స్టూడెంట్స్ లేవు? ఎవరి లోపం అది? పిల్లల లోపమా? వ్యవస్థ లోపమా? మరి ఎలా చెప్తారు మీరు మొత్తం ఇంక్లూజివ్ గ్రోత్? దేశమంతా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది.
గుజరాత్ నుంచి త్రిపుర వరకు ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది అని ఎలా చెప్పగలరు మీరు? ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న వాడికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న రోగికి ఎంత తేడా కనపడుతుందండి? ఎందుకుందో ఈ తేడా? దేని గురించి కనపడుతుంది ఈ తేడా? ఇది ఇంక్లూజివ్ గ్రోతా? ఎవరు బాధ్యులు దీనికి? అంటే మనల్ని పాలించే చట్టాల్లోనే ఉన్నాయి లొసుగులు. ఆ లొసుగులు ఎవరి గురించి? పెద్దలు తప్పించుకోవడానికి అవి ఒక సందు మార్గాలు. పెద్దలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీసు వాళ్ళు తప్పు చేసినా తప్పించుకోవడానికి, చట్టాల నుంచి తప్పించుకోవడానికి అవే ఆ లొసుగులే వాళ్ళకి సందు మార్గాలు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ మనం వ్యవస్థను క్లీన్ చేసి కొన్ని సంస్కరణలు కనుక తీసుకొచ్చే చట్టాల్లో పెట్టినట్టయితే, కాక్రోచ్ జనతా పార్టీ చెప్పిన విధంగా ఒక 5 బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రాలని ఆ సంస్కరణ, చారిత్రాత్మక సంస్కరణ తీసుకొచ్చి చట్టాలు చేసినట్టయితే ఈ తేడాలు కనపడవు. కానీ ఆ 5 బ్రహ్మాస్త్రాలు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపాదించిన ఆ బ్రహ్మాస్త్రాలు, చారిత్రాత్మక బ్రహ్మాస్త్రాలు ప్రస్తుత రాజకీయ నాయకులు, ప్రస్తుత ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా, అంగీకరిస్తాయా? ఎటువంటి పరిస్థితుల్లో ఆ బ్రహ్మాస్త్రాలను అంగీకరించవు. వాళ్ళకి ప్రస్తుత పరిస్థితే కావాలి, మార్పు వద్దు. వాళ్ళకి మార్పు వస్తే చట్టం వారికన్నా బలం అవుతుంది. ఎప్పుడు రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారు? చట్టం తనకు లోబడి ఉండాలి, తనకు లోబడి చట్టం ఉండాలి. కానీ చట్టానికి రాజకీయ నాయకులు లోబడి ఉండకూడదు అని రాజకీయ నాయకులు తరస్తాడు. అదే ప్రమాదమైన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి అదే కారణం. చట్టం రాజకీయ నాయకులకు లోబడి ఉంటుంది, కానీ చట్టానికి లోబడి రాజకీయ నాయకులు, అధికారులు ఉండట్లేదు. అదే ప్రమాదమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఈ అనర్థాలకు కారణమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక 5 బ్రహ్మాండమైన చారిత్రాత్మక ప్రతిపాదనలు చేసింది. దాంట్లో మొదటి ప్రతిపాదన, మొదటి బ్రహ్మాస్త్రం స్వేచ్ఛ. న్యాయమూర్తులకి, హైకోర్టు న్యాయమూర్తులకు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ తీర్పులు చెప్పడానికి స్వేచ్ఛ. న్యాయం న్యాయంగా, ధర్మంగా, న్యాయం వైపే ఉన్నాము మేము అనే అర్థమయ్యేటట్టుగా తీర్పులు చెప్పే స్వేచ్ఛ ఆ న్యాయమూర్తులకు ఉండాలి. అటువంటి స్వేచ్ఛ వారికి ఉండాలంటే వారి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ పదవులు కానీ, రాజ్యాంగ పదవులు కానీ వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, ఉండకూడదు వారు. అది మొదటి బ్రహ్మాస్త్రం. రిటైర్ అయిన హైకోర్టు న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఏ ప్రభుత్వ పదవిలో కానీ, ఏ రాజ్యాంగ పదవిలో కానీ ఉండకూడదు. అది మొదటి బ్రహ్మాస్త్రం. అలాగ చట్టం చేయ బ్రహ్మాస్త్రం. మన ఓటుకి సుప్రీంకోర్టు రక్షణ ఉండాలి, కల్పించాలి సుప్రీంకోర్టు. ఎవరైనా, ఏ అధికారైనా మన ఓటును నిర్లక్ష్యం చేసి ఆ లిస్టులోంచి మన ఓటుని తీసివేసినట్టయితే చిన్న అధికారిని శిక్షించడం కాదు, ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని శిక్షించాలి, తగిన శిక్ష వేయాలి. అప్పుడే అధికారుల బాధ్యత వహిస్తారు. అప్పుడే ఓటుకి సరైన రక్షణ ఉంటుంది. ఇది రెండవ బ్రహ్మాస్త్రం. మూడవ బ్రహ్మాస్త్రం స్త్రీ శక్తి. జనాభాలో సగభాగం స్త్రీలు.
గొప్ప పరిపాలనా దక్షులు స్త్రీలు. సహనం, చిత్తశుద్ధి, ప్రేమ, అభిమానం, నీతి, నైతికత ఇవన్నీ కూడా స్త్రీమూర్తుల్లో ఉంటాయి. అటువంటి స్త్రీమూర్తులకి పార్లమెంట్ సీట్లలో కానీ, అలాగే రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో కానీ, ఆఖరికి మంత్రివర్గంలో కూడా 50% రిజర్వ్ చేయాలి. అంటే పార్లమెంట్లో 50 మంది ఉండాలి, 50% ఆడవాళ్లే ఉండాలి సభ్యులుగా. అలాగే అసెంబ్లీలో, స్టేట్ అసెంబ్లీలో కూడా 50% స్త్రీలే ఉండాలి. అలాగే మంత్రివర్గాల, రాష్ట్ర మంత్రివర్గం కానివ్వండి, కేంద్ర మంత్రివర్గం కానివ్వండి, 50% స్త్రీలే ఉండాలి. అది 3వ బ్రహ్మాస్త్రం. 4వ బ్రహ్మాస్త్రం, పక్షపాత మీడియాకి చెక్ పెట్టాలి. 4వ స్తంభమైన ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా జర్నలిజం, గోధీ మీడియా జర్నలిజం. అటువంటి వ్యక్తులు, అటువంటి జర్నలిజం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది, కానీ ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లనియ్యదు. గోధీ మీడియా ఎప్పుడు వర్ధిల్లనియ్యదు, ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. అటువంటి గోధీ మీడియాని చెక్ చేపెట్టాలి, ప్రక్షాళన చేయాలి. అది 4వ బ్రహ్మాస్త్రం. 5వ బ్రహ్మాస్త్రం చాలా ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు, ఎంపీలు నెగ్గి డబ్బుకో, పదవకో, దేనికో దానికి ఇమ్మీడియట్గా పార్టీలు మారిపోతున్నారు. అలా పార్టీలు మారిపోయిన వారికి 20 సంవత్సరాల వరకు మళ్ళీ పోటీ చేసే అర్హత లేదు. ఒక చట్టం చేయాలి. పార్టీ మారి ఆ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ నెగ్గిన పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ చేసినట్టయితే, పార్టీలు మారితే ఆ వ్యక్తి మళ్ళీ 20 సంవత్సరాల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు అనే చట్టం చేయాలి. ఈ 5 బ్రహ్మాస్త్రాలు గనక చట్టరూపం పొందితే అప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది. దేశం నలుమూలల, అన్ని వర్గాలలో, అన్ని కులాలలో, అన్ని మతాలలో అభివృద్ధి కనపడుతుంది. ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపాదించిన 5 సూత్రాలని, ప్రతిపాదనని బ్రహ్మాస్త్రాలు అన్నారు. ఇవి కేవలం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు కాదు. ఇది ఉచితాల మూటలు కాదు. కానీ సాంప్రదాయ పార్టీలు ఉన్నాయి కదా, మన దేశాన్ని పాలిస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాలిస్తున్నారు కదా. అటు ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అటు కేంద్ర పార్టీలు కానివ్వండి. ఆ పార్టీలకు మాత్రం ఈ 5 బ్రహ్మాస్త్రాలు నచ్చవు. ఎటువంటి పరిస్థితుల్లో 5 సూత్రాలకు ఒప్పుకోరు ఆ పార్టీలు. ఎందుకంటే ఎప్పుడు ఆ పార్టీలు ఏమనుకుంటాయి, చట్టం కన్నా మనమే బలమైన వాళ్ళము అలా కోరుకుంటారు వాళ్ళు. చట్టాలు బలహీనంగా ఉండాలి, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు బలంగా ఉండాలి అనే కోరుకునే వ్యవస్థలో మనం ఉన్నాం. అంచేతే ప్రస్తుత పరిస్థితి, అంచేతే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ప్రతీకలు పుడుతున్నాయి. ఈ బ్రహ్మాస్త్రాలను చూసి ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అలా భయపడబట్టే ఆ కాక్రోచ్ జనతా పార్టీ అడిగింది, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నీట్ ఎగ్జామినేషన్లో లీక్ అయినందుకు 23 లక్షల యువత శిక్ష అనుభవించినందుకు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని కాక్రోచ్ జనతా పార్టీ
అడిగినందుకు ఆ పార్టీని ఏం చేశారు? ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్రత్యేకను ఏమని చేశారు? వాళ్ళ యొక్క సోషల్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేశారు, లేక మూయించారు. ఒకటే రీజన్ చూపిస్తూ నేషనల్ సెక్యూరిటీ ఉన్నాయి, వాటికి వ్యతిరేకంగా ఉంది కాక్రోచ్ జనతా పార్టీ, అందుకే ఆ అకౌంట్స్లో మూయించండి అని మూయించారు. ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగితే అది దేశద్రోహమా? నేషనల్ సెక్యూరిటీ ఉందా దాంట్లో? మరి 23 లక్షల మంది విద్యార్థులు, వారి తప్పు లేకపోయినా సరే వాళ్ళు మళ్ళీ పరీక్ష రాయడం, మళ్ళీ మానసిక సంఘర్షణ అనుభవించడం. 15 మందో 15 మందో చనిపోయారట, నాకు తెలియదు, విద్యార్థులు చనిపోయారట. దీనికి ఎవరు? అది 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 ద్రోహం కాదా? అది 23 లక్షల విద్యార్థులకు జరిగిన ద్రోహం కాదా అది? మరి దానికి ఎవరు బాధ్యులు? ఆలోచించండి సోదర సోదరీమణులారా. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, మనం అస్సలు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే తప్పే, అది ప్రశ్నిస్తే శిక్షే. ఏంటిది? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే పునాది. ఆ పునాదిని తవ్వేస్తే, ఆ పునాదిని లేకుండా చేస్తే ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇదివరకు భజన పరులు ఉండేవారు పూర్వం, ఇందిరాగాంధీ గారి టైంలో. భజన పరులు, ఎంత భజనే. ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరా ఈజ్ ఇండియా అని ఊరికే పొగుడుతూ ఉండేవారు, భజన చేస్తూ ఉండేవారు వాళ్ళ పదవుల గురించి, వాళ్ళ స్వార్థం గురించి. ఇప్పుడు గాడు వ్యక్తులు మారారు, జెండాలు మారాయి, ఇప్పుడు అదే భజన. కాకపోతే పేరు మారింది. అప్పుడు ఇందిరా అన్నారు, ఇప్పుడు ఇంకోటి అంటున్నారు, కానీ ఇప్పుడు భజనే. మన మోడీ గారు 2014 ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చారండి? 2014 ఎన్నికల దగ్గర నుంచి ఈరోజు మొన్నటి వరకు జరిగిన ఎన్నికల వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, దాంట్లో ఎన్ని హామీలు నెరవేర్చారు? ఇప్పుడు ఇంకొక కొత్త స్లోగన్ వచ్చింది ప్రతి పబ్లిక్ మీటింగ్లో. హామీకి మోడీ గారే ప్రత్యేక హామీ, మోడీ గారే హామీ, మోడీ గారే హామీట. మరి హామీ ఇచ్చిన హామీలని ఏమయ్యాయి? ఈ ఇన్ఫ్లేషన్ ఏంటి? ఈ అసమానతలేంటి? ఇది ప్రశ్నించకూడదు. ఇది ప్రశ్నిస్తే ద్రోహమే, ప్రజాద్రోహం. మేనిఫెస్టోలో ఉన్న ఆలోచన పాలకులను ప్రశ్నించేలా చేయడమే. ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఉన్న ఆలోచన ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించమని చెప్పడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పడమే. ప్రశ్నిస్తే కాపాడినట్టే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజలందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే. ఇటువంటి చట్టాలు వచ్చినప్పుడే సామాన్యుడి ఓటుకి అస్సలైన అర్థం, అస్సలైన విలువ కనపడుతుంది. బొద్దింకల్లాంటి నిశ్శబ్ద మనుగడ సిద్ధాంతాలతో వ్యవస్థలోని మురికిని క్లీన్ చేసి ఇలాంటి ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వడం ప్రతి చైతన్యవంతమైన పౌరుడి యొక్క బాధ్యత. 5 బ్రహ్మాస్త్రాలు చూపించాయి కాక్రోచ్ జనతా పార్టీ. అటువంటి బ్రహ్మాస్త్రాలకి మనమందరం నిలబడి మనమందరం బలం చేకూర్చాలి ఆ ప్రతిపాదనలకు.
మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చైతన్యం కలిగించాలి. అటువంటి చట్టాలు కావాలి మాకు, అటువంటి చట్టాలు ప్రభుత్వాలు చేయాలి అని మనం అందరం పోరాడాలి. యువతకు చైతన్యం కలగజేయాలి, మిగిలిన పౌరులకు కూడా చైతన్యం కలగజేయాలి. ఆలోచించండి, మార్పు మన ఆలోచనలతో మొదలవుతుంది. మీకు ఈ 5 పాయింట్లలో, ఆ 5 బ్రహ్మాస్త్రాల్లో ఏ బ్రహ్మాస్త్రం అతి ముఖ్యమైనది అన్నది కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని నేను అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద అందరూ డిస్కస్ చేయండి, మీ ఇళ్లలో డిస్కస్ చేయండి, మీ స్నేహితులతో చర్చించండి, మీ గ్రామస్తులతో చర్చించండి, మీ పొరుగువారితో చర్చించండి, మీ కామెంట్స్ తెలియపరచండి. అలాగే నా దినవేయ న్యూస్ ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అందరికీ విన్నవించుకుంటున్నాను. జై హింద్.